నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, సంఘం ఒక్కటే. తాను ఎప్పటికీ ఒక్కటిగానే ఉంది. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లో లేదా మార్కెట్ ప్లేసుల్లో మీకు తెలియని వారిని కలిశారా? మీరు బాప్టిస్ట్ అయినా, మెనోనైట్స్ అయినా, మరి ఏ గుంపుకైనా చెందిన వారైనా కావచ్చు. కానీ మీరు నిజమైన ఎవాంజలిక్, నిజమైన క్రైస్తవులైతే వారితో కొన్ని నిమిషాలు మాట్లాడగానే వారు విశ్వాసులని మీరు కనుగొంటే, మరియు ఆ క్షణం నుండి మీరు వారి కొరకు మీ జీవితాన్నే ఇవ్వగలరు. నాకు గుర్తుంది, ఒకసారి మేము డిపార్ట్మెంటో అమెజోనాస్లో ఉన్నాం. అది సెండేరో లుమినోసా అనే టెర్రర్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉన్న సమయం. అక్కడ సివిల్ వార్ జరుగుతుంది. మేము ధాన్యాలు తెచ్చే లారీ వెనక భాగంలో కూర్చొని ఒక నల్లటి కవర్ కింద దాక్కొని 22 గంటల పాటు ప్రయాణం చేశాం. అర్ధరాత్రి అవ్వగానే ఆ లారీ ఆగిపోయింది. మేము మా పైనున్న ఆ నల్లటి కవర్ని తీసేసి అడవిలోకి దూకి వెళ్ళిపోయాం. ఆ రాత్రి ఆ అడవి అంచుల్లోనే ఉండి ఇన్హేలియోన్ తంబోలిక్ అనే ప్లేస్కి వచ్చాం. సగం దూరం వచ్చాక ఆ తర్వాత రోజు చీకటి అయిపోయింది. మేము తప్పిపోయాం. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, నేను నా ప్రియ స్నేహితుడు పాకో. ఓ దేవా, మాకు ఏదైనా దారి చూపి, మేము తప్పిపోయాం. ఒకవేళ మేము ఇక్కడ పట్టుబడితే టెర్రరిస్టులు ఈ స్థలాన్ని ఆక్రమించుకొని ఉంటే మిలిటరీ వాళ్ళు కూడా లోపలికి రాలేరు. మేము మొర్ర పెట్టుకుంటున్నాం, ఓ దేవా, మాకు ఏదైనా దారి చూపి మాకు సహాయం చేయండి అని. మాకు ఒక గంట శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. మొదటిసారి విన్నప్పుడు ఏదో వింత మాటల్లాగా ఉన్నాయని మేము అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైంది, ఒక చిన్న పిల్లవాడు తనతో ఉన్న ఒక చిన్న గాడిదతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి అతని వెనుక నుండి అతనిని వెంబడించాం. ఆ తర్వాత ఒక ప్రదేశానికి వచ్చి నుంచున్నాం. చుట్టూ చిన్న గ్రామాలు, గుడిసెలు, కొన్ని ఇల్లులు. అయితే నేను పాకోతో చెప్పాను, ఒకవేళ టెర్రరిస్టులు ఈ ప్లేస్ని స్వాధీనం చేసుకొని ఉంటే మనం చచ్చిపోతాం, మనం ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని. కాబట్టి మేము క్రిందకి దిగి నడుచుకుంటూ ఒక మనిషి దగ్గరికి వెళ్ళాం. అతను ఆ చీకట్లో తాగేసి ఉన్నాడు. అతనిని అడిగాము, అయాద్ మానోస్పురక్కి అని. దాని అర్థం ఇక్కడ సహోదరులు ఉన్నారా అని. ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాల్లో అందరికీ తెలుసు సహోదరులు అంటే నిజమైన క్రైస్తవులు అని. అతను అన్నాడు లవియహ పురహి అని, అంటే ఒక వృద్ధురాలు అక్కడ ఉంది అని. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం. తాను వృద్ధురాలైన నాజరేన్ స్త్రీ. నేను ఆ తలుపులు కొట్టి చెప్పాను, నేను ఒక ఎవాంజలికల్ పాస్టర్ని, దయచేసి నాకు సహాయం చేయండి. అయితే ఆ వృద్ధురాలు ఒక లాంతరు పట్టుకొని వచ్చి నన్ను పట్టుకొని లోపలికి లాగి, పాకోని లోపలికి లాగి తన ఇంటి క్రింద లోపలి భాగానికి అండర్ గ్రౌండ్ లాగా ఉన్న ఒక బేస్మెంట్లోనికి తీసుకుని వెళ్ళి, అక్కడ చికెన్ ఇంకా తినే పదార్థాలు ఉన్నాయి. అక్కడ తాను మమ్మల్ని కూర్చోబెట్టి లాంతరు వెలిగించి, మరియు ఒక చిన్న పిల్లవాడు వస్తే ఆ పిల్లవాడితో చెప్తుంది, ఇంకా మిగతా సహోదరులు ఉంటే తీసుకొని రా. మరియు వాళ్ళు చికెన్, యూకా ఇంకా ప్రతిదీ తీసుకొని వస్తున్నారు. వారు ప్రాణాలను రిస్క్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరం ఒక్కటి కాబట్టి. మీరు చెప్తున్న ఈ సిల్లి మాటలను ఆపేయండి. క్రీస్తు శరీరం విభజించబడింది, అది గందరగోళంగా పూర్తిగా పాపంలో ఉంది అని. మీరైతే ఆ రకంగా క్రీస్తు వధువు గురించి మాట్లాడను. మీకున్నవి గొర్రెల మధ్యలో ఉన్న మేకలు మరియు గురుగులు. ఎందుకంటే సంఘంలో వాక్యానుసారంగా ప్రేమతో సరిచేసే శిక్షణ చాలా తక్కువగా జరగడం వల్ల అవి గొర్రెలతో జీవిస్తూ, గొర్రెలను తింటూ మరియు గొర్రెలను నాశనం చేస్తున్నాయి. అయితే మీరు ఎవరైతే సంఘ పెద్దలుగా ఉన్నారో, మీరు ప్రభువు దగ్గర నుంచున్నప్పుడు మీరు ఎక్కువ వెల చెల్లించాల్సి ఉంటుంది. ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని బట్టి. ఎందుకంటే దుష్టుడి ముందు నుంచోని ఎదురించే అంత ధైర్యం నీకు లేనందుకే. నిజానికి నా మాట వినండి. సంఘాల్లో ఏం జరుగుతుందంటే, సువార్తను బోధించడం తక్కువ అవడం వల్ల సంఘాల్లో ఎక్కువ శాతం మంది లోకస్తులు, తప్పిపోయిన వారే ఉన్నారు. మరియు ఎక్కువ శాతం ఉన్న ఆ ప్రజలు సంఘాన్ని ఏ దిశగా తీసుకువెళ్లాలో నిర్ణయిస్తారు. ఆ ఎక్కువ శాతం ఉన్న ప్రజలను వదిలిపెట్టుకోవడం పాస్టర్కి ఇష్టం లేదు. కాబట్టి సువార్త ప్రకటనపై, నిజమైన మారు మనసుపై తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అతడు సంఘంలో ఉన్న దుష్టులకు సహాయం చేస్తాడు. మరియు ఈ చిన్న మందగా ఉన్న నిజమైన గొర్రెలు ఎవరైతే యేసుక్రీస్తుకు చెందినవారో వారు అక్కడ కూర్చొని ఆ డ్రామాల మధ్య, ఆ లోకానుసారుల మధ్య, ఆ మల్టీమీడియాల మధ్య మాకు కావాల్సిందంతా యేసును ఆరాధించడం, మాకు కావాల్సిందంతా ఎవరైనా మాకు బైబిల్ బోధించడం అని ఉండేవారు ఉన్నారు. ఓ పాస్టర్స్ అయినా మీరు దానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. అది సత్యము, అది కేవలం సత్యము. మీరు అనొచ్చు, నువ్వు కోపంగా ఉన్నావు అని. నా స్నేహితుడా, ఇలా చెప్పడానికి నేను ఎంత వెల చెల్లించానో నీకు తెలుసా? అది సత్యము.
దుష్టులైన గుంపును కాపాడుకునే ప్రయత్నంలో వారి మధ్యలో ఉంటున్న ఆ చిన్న మందను ఆకలితో చంపుతున్నారు. మరియు ఎక్కువ శాతం ఉన్న ఆ శరీర సంబంధమైన వారితో వెళ్ళడానికి ఇష్టపడని మార్గంలో వెళ్ళేలా చేస్తున్నారు. నా మాట వినండి. ఒకవేళ నా భార్య రాత్రివేళ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నావు. అయితే నువ్వు చూసావు, 2 మనుషులు ఆమెను దూషిస్తూ అభ్యాసకరంగా హరాస్ చేస్తున్నారు. 2, 3, 4, 10 మంది ఆమెను దూషిస్తూ అభ్యాసకరంగా హరాస్ చేస్తూ బాధ పెడుతుంటే నువ్వు సొంత రక్షణ అనే పేరుతో నీ తలను దించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయావు. అయితే నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా స్నేహితుడా. ఆ తర్వాత నేను ఆ 10 మంది కోసమే వెతకను, నేను నీ కోసం కూడా వెతుకుతాను. సంఘం క్రీస్తు వధువు మరియు ఆమె ఆయనకు విలువైనది. యేసుకు సేవ చేయడం వల్ల నువ్వు చాలా కోల్పోవచ్చు. అది నిన్ను, నీ సంఘాన్ని పోగొట్టుకునేలా చెయ్యొచ్చు. నీ పేరు, ప్రఖ్యాతలు, నీ డినామినేషన్స్, ఖచ్చితంగా ప్రతిదీ పోగొట్టుకోవచ్చు. కానీ యేసు క్రీస్తు వధువు అతి విలువైనది. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందో. ఇది నాకు ఇష్టమైనది. 39వ వచనం, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఏంటిది ఆ మార్గం? అది క్రీస్తు, ఆయన పరిశుద్ధత. నేను కలుసుకున్న ప్రతి నిజమైన విశ్వాసి క్రీస్తు గురించి ఎక్కువగా మాట్లాడతారు మరియు వారు ఇప్పుడున్న దానికన్నా ఎక్కువగా పరిశుద్ధంగా ఉండాలని గొప్ప కోరిక కలిగి ఉంటారు. ఎక్కువగా క్రీస్తులా మారాలని. మరియు చూడండి, వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఓ, ఎంత అద్భుతమైన వచనం. కానీ చాలా త్వరగా ఇంకా ముందుకు చదువుదాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇప్పుడు మనం దీనిని చదివాం. అయితే చాలామంది ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే దుష్టులుగా ఉన్నారో, వారు కేవలం ఆదివారం పూట సంఘానికి వెళ్ళి ఈ వచనాన్ని విని, ఓ అవును, దేవుడు నాకు నిత్యమైన నిబంధన చేశాడు, ఆయన నా నుండి ఎప్పుడు దూరంగా వెళ్ళడు, ఎప్పుడు దేవుని కృప వల్ల నేను భద్రపరచబడ్డాను అని అంటారు. కానీ వారు రెండో భాగాన్ని చదవడంలో విఫలమవుతారు. అయితే చూడండి రెండో భాగం ఏం చెప్తుందో. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులను పుట్టించెదను. సార్, దేవుడు మీ ఎడల నిత్యమైన నిబంధన చేశాడు అన్నదానికి రుజువు ఏంటంటే ఆయన నీ హృదయములో దేవుని భయమును పెట్టాడా. కాబట్టి నువ్వు ఆయన నుండి దూరంగా వెళ్ళవని. అయితే ఒకవేళ నువ్వు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతే మరియు ఆయన నిన్ను క్రమశిక్షణలో నడపకపోతే, అలాగే నువ్వు ఆయన నుండి దూరంగా వెళ్తూ అదే కొనసాగిస్తూ ఉంటే, అదే రుజువు ఆయన నీలో దేవుని భయమును పెట్టలేదని. నువ్వు తిరిగి జన్మించలేదు, నీకు దేవుడితో ఎటువంటి సంబంధం లేదు. అది సత్యం. ఆయన చెప్తున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఇప్పుడు దీనితో ముగించుకుందాం. ఈ రోజున ఎవాంజలికల్ సంఘాలకు ఈ వచనం దాదాపు వట్టిదే. ఎంతమంది పాస్టర్లు, ప్రసంగికులు ఈ వచనాన్ని సీరియస్గా తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఎలా అంటే, నన్ను గూర్చి నేను జాగ్రత్త కలిగి ఉండాలి, నన్నును నా బోధ వినువారిని రక్షించుకోవడానికి అని. పాస్టర్ గారు, మీకో ప్రశ్న. మీరు విశ్వాసంలోనే ఉన్నారా అని మిమ్మల్ని మీరు చివరిసారి పరీక్షించుకుంది ఎప్పుడు? నా ప్రియ స్నేహితుడా, మీరు చూసారా? నాకు గొప్ప నమ్మకం ఉంది. నా సొంత మార్పును నేను చూస్తున్నప్పుడు, నేను ఇతర మనుషులతో దానిని పంచుకుంటున్నప్పుడు, నేను వెనుకకి తిరిగి నా 25 సంవత్సరాల క్రీస్తుతో ప్రయాణాన్ని చూసినప్పుడు నాకు గొప్ప నమ్మకం ఉంది, ఆయనను తెలుసుకున్నానని. కానీ ఇప్పటికీ ఒకవేళ నేను విశ్వాసం నుండి తొలగిపోతే, దూరంగా వెళ్ళిపోతే మరియు దూరంగా వెళ్ళిపోతూ తప్పుడు బోధలో, లోకానుసారమైన వాటిల్లో కొనసాగుతూ ఉంటే, అది గొప్ప రుజువు కావచ్చు నాకు ఆయన ఎప్పుడూ తెలియలేదు అనడానికి. ఇంతవరకు నేను చేసినదంతా శరీర సంబంధమైన పని అనడానికి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. దేవుడు ఆయన సంఘాన్ని దీవించునుగాక.